ఒక యువకుడికి ఉరిశిక్ష వేశారు. కారణం ఏమిటి అంటే, ఇతను దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు, ఉరిశిక్ష వేశారు. రాజుగారు అడిగారు, నీ చివరి కోరిక ఏమిటో చెప్పరా అని. చివరిసారిగా నా తల్లిని చూడాలనుకుంటున్నాను అన్నాడు. వాళ్ళ తల్లిని పిలిపించండి అన్నాడు. తల్లిని తీసుకొని వచ్చారు. తల్లిని అల్లంత దూరంలో చూడగానే ఈ పిల్లవాడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. రాజుగారు అన్నారు, ఆ సంఖ్యలు తొలగించండి రా అన్నాడు. తొలగించారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని ఆలింగన చేసుకున్నాడు. ఇద్దరూ ఏడ్చుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత తల్లి గింజుకుంటూ ఉంది, విలవిల్లాడుతూ ఉంది. 10 మంది ప్రక్కనున్నవారు ఈ పిల్లవాడిని తప్పించారు. వీడు నోటిలో తల్లి కుడివైపు ఉన్నటువంటి ఆ చెవిని కొరికి ఊసివేశాడు. ఇది చూసినటువంటి రాజుగారు అన్నాడు, వీడు పరమ దుర్మార్గుడురా, వీడికి ఉరిశిక్ష కాదు, కండకు కండ నరికి కాకులకి గ్రద్దలకు వేసినా కూడా తప్పు లేదు అని అంటూ ఉంటే, అక్కడే ఉన్నటువంటి మంత్రి అన్నాడు, మహారాజా మీరు కాసేపు ఆగండి అన్నాడు. మహామంత్రి అడుగుతున్నాడు, ఎందుకు చెవి కొరికేసావరా అన్నాడు. అయ్యా, నేను ఓ విషయం చెప్తాను వినండి. నా చిన్నతనంలో ఓ రోజు పలక దొంగిలించుకొని వస్తే నా తల్లి ఏమందో తెలుసా, అలా మెటికలు విరిచి నా బంగారు కొండే పలక కొనే పని లేకుండా చేశావురా అని మెచ్చుకుంది. ఇది మంచి పని కాబోలు అని ప్రక్క రోజున వాడి సంచి దొంగిలించుకొని వచ్చాను, మరింతగా అభినందించింది. నేను అలా దొంగగా మారాను. ఈరోజు అంతఃపురంలో దొంగతనం చేసి పట్టుపడి ఉరి కంభం ఎక్కబోతూ ఉన్నాను. నా తల్లికి ఆసరాగా నిలబడవలసినటువంటి వయస్సులో నా శరీరాన్ని వదిలిపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం, ఆ రోజు మొదటి రోజు నేను తప్పు చేసిన రోజు నా తల్లి లాగి లెంపకాయ కొట్టి, పరుల సొమ్ము పాము వంటిదిరా, ఎందుకు ముట్టుకున్నావరా, ఎందుకు పట్టుకున్నావరా, ఎందుకు పట్టుకొని వచ్చావరా అని ఒక్క దెబ్బ కొట్టి ఉంటే నా తప్పేమిటో నాకు తెలిసి ఉండేది. తప్పుల నుండి తప్పుకొని నేను సరైనటువంటి దారిలో నడిచేవాణ్ణి. ఈరోజు నా తల్లికి ఆసరాగా నిలబడేవాణ్ణి. ఇది ఆ తల్లి కొడుకుల కథే కాదు, ప్రతి తల్లి ప్రతి తండ్రి చేస్తున్నటువంటి తప్పే. కాబట్టి పిల్లలు చేసినటువంటి తప్పులని ప్రశ్నించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకి ఉంది అనే సత్యాన్ని గుర్తించుకోవాలి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.